నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలోని శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషదు ఉన్నత పాఠశాలనందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల వ్యాయామ దర్శకులు, యోగా గురువు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో, భీమేశ్వర్రెడ్డి పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సామూహిక యోగ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోణాల సత్తిరాజు హాజరయ్యారు. ముందుగా యోగ ప్రార్థనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి తడాసనం, వృక్షాసనం, త్రికోణాసనం, అర్ధచక్రాసనం, పద్మాసనం, వజ్రాసనం, హలాసనం, పవనముక్తాసనం, మయూరాసనం, మకరాసనం, శవాసనాలతో పాటు భ్రమరి, సీత్కారి, అనులోమ విలోమ ప్రాణాయామాలను, ధ్యానాన్ని భక్తిశ్రద్ధలతో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ యోగా మానవ జీవితంలో ఒక అంతర్భాగం కావాలని ఆకాంక్షించారు. కేవలం యోగా దినోత్సవం రోజే కాకుండా ప్రతి ఒక్కరూ నిత్యం యోగాను, ప్రాణాయామాన్ని సాధన చెయ్యడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు అద్భుతమైన మానసిక ప్రశాంతతను పొందవచ్చని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు జక్కా వీరభద్రరావు, సీనియర్ ఉపాధ్యాయులు వీరభద్రరావు, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, చిన్నం వెంకటకృష్ణారెడ్డి, సూర్యచంద్రరావు, సప్పసీను, పనిసిరెడ్డి, సుబ్బారెడ్డి, మూలయ్య, రమణ మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరూ కూడా శ్వాస దేంతో చేయాలి? ముక్కుతో చేయాలి. ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోని గాలి పంపించడం అని ఎంతైతే తీసుకుంటామో అంతా కూడా సంపూరక వాయువు అంటారు. పూర్తిగా నిండకూడదు అనమాట. లంగ్స్ నిండా గాలి లోపలికి తీసుకొచ్చిన వెంటనే బయటకు వదలకూడదు. కొద్దిసేపు లోపల నుంచి దానికి క్రియ ఉంటుంది. ఆ ఊపిరితిత్తుల్లో వాయుగోణులు ఉంటాయి. ఆ వాయుగోణంలో వాయు మార్పిడి జరుగుతుందంటే ఏదైతే చెడంతా బయటకు వస్తుంది, మంచిదంతా కూడా లోపల తీసుకుంటుంది. అప్పుడు కొద్దిసేపు వచ్చిన తర్వాత దాన్ని కుంభించడం అంట. కుంభనము స్టాగ్నేట్ చేస్తుంది. ఏంటది? కుంభనం. అప్పుడు ఒకేసారి బయటికి ఫోర్స్ గా గాలిని బయటికి విడిచిపెట్టడాన్ని రేచక అంటాం. బయటికి విడిచిపెడతాం అంటే మనం చేసేటటువంటి గాలి తీసుకోవడం అంటే పూరించడం, లోపల ఉంచడాన్ని కుంభించడం, బయటికి విడిచిపెట్టడాన్ని రేచక అనమాట. బయటికి విడిచిపెట్టడం. ఇది ప్రాణాయామంలో ప్రక్రియ. ఓకే.